ఓకే, మనం ఈరోజు 3-phase స్టార్టర్ ఓకేనా, మనం మోటార్లు ఎందుకు కాలిపోతాయో కాలిపోకుండా ఉండడానికి తగు జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలో మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకేనా, మనకు బైక్ మనకి ఎన్ని 3-phase, 1-phase, 2-phase, 3-phase. ఓకేనా, అంటే ఇదొక సింగిల్ పేజు, ఇదొక సింగిల్ పేజు, ఇదొక సింగిల్ పేజ్. అంటే ఇది ఆర్కి సంబంధించిన పేజు, ఇది ఎల్లోకి సంబంధించిన పేజు, ఇది బీకి సంబంధించిన పేజ్. ఓకేనా, మనకి ఈ ఫీజు అనేది ఏ రకంగా వచ్చింది, ఈ పేజ్ అనేది ఏ రకంగా వచ్చింది, మనకు ఫీజు ద్వారా వచ్చింది. రెడ్ పేజ్ అనుకుందాం, ఎల్లో పేజ్ అనుకుందాం, బ్లూ పేజ్ అనుకుందాం. సో మనకు మోటార్ వేడి కూడా 3 పేజీలు, రెడ్ పేజ్, ఎల్లో పేజ్, బ్లూ పేజ్. ఓకేనా, మనం స్టార్టర్ ఎప్పుడు కానీ ఎల్టీఎల్కే వాడాలి. ఓకేనా, ఎల్టీఎల్కే బ్రాండ్ అనేది ఎల్టీఎల్కే మనకు ఎప్పుడు కానీ సురక్షితంగా ఉంటుంది. ఎల్టీఎల్కే మనకు సెమీ ఆటోమేటిక్. ఓకేనా, చూడాలి ఫస్ట్ మనం కరెంట్ వచ్చేటప్పుడు 3 పేజీల కరెంట్ వస్తుందో చూడాలి. ఇక టెస్ట్ వెళ్తుంది చూడండి, రెడ్ పేజ్, ఎల్లో పేజ్, బ్లూ పేజ్. అంటే మనకు ప్రకాశవంతంగా ఎలగాలి. ప్రకాశవంతంగా ఎలిగితే మనకు పూర్తి స్థాయి కరెంట్ వచ్చినట్టు. ప్రకాశవంతంగా ఎలగట్లేదంటే ఏదో లోపం జరిగినట్టు. సో దాన్ని మనం సరి చేసుకోవాలి. ఓకే, మనం ఫీజు వైర్ ఎప్పుడు సన్న వైర్లు వేసుకోవాలి. ఓకే, లావు వైర్లు వేసుకుంటే ఏమవుతుందంటే మనకు లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు ప్రభావం చూపి కాలిపోయే అవకాశం ఉంటుంది. సో మనం ఎప్పుడు సన్నని వైర్లు వేసుకోవాలి. లావు వైర్లు లేదా 2 వైర్లు ఏ రకంగా కూడా వేసుకోకూడదు. ఓకే, మనకు స్టార్ట్ ఏ రకంగా ఉండాలంటే చూడండి, మనకి ఇప్పుడు శీతాకాలం కాబట్టి వడ్లపొడి నడుస్తూ వస్తుంటే మనకి ఇదంతా మంచం అంతా తాకుతూ ఉంటుంది. చూడండి, పాయింట్ అంతా పచ్చిగా అయింది. సో కాళ్ళు కూడా పచ్చిగా అయినాయి. సో మనం ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. అంటే మన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ వైర్ను కూడా తాకకుండా జాగ్రత్తగా మనం మెయింటైన్ చేయాలి. ఓకేనా, ఇది ఓకే, మనకి ఇది ఈ రకంగానే ప్లేయింగ్ అనేది ఈ రకంగా ఉంటే చూసుకోవాలి. ఓకేనా, అంటే ఇలా వదిలేస్తే ఇట్లా ఫ్రీగా ఉండాలి మనకు. ఓకేనా, మనకు ఏది లెన్సు, మనకు మోటార్ వై అవుట్ గోయింగ్ లెన్సు ఇలా ఫ్రీగా ఉండాలి. ఓకేనా, ఇలా ఫ్రీగా ఉంటేనే మన మోటార్ అనేది స్టార్టర్ అనేది పర్ఫెక్ట్ ఉన్నట్టు. ఓకే, ఇలా ఫ్రీగా లేదంటే అంటే మనం పైకి అన్నప్పుడు పైకి ఇలా వదిలేస్తే కిందికి రావాలి, లేదంటే మనకు స్టార్టర్ పర్ఫెక్ట్ లేనట్టు చూడాలి. ఓకే, మనకు స్టార్టర్ ఈ రకంగా ఏ సౌండ్ రాకుండా నైస్గా ఉండాలి. ఓకేనా, అక్కడ మోటార్ కూడా వస్తుంది. ఓకే, ఇది మనకు క్లామీటర్. ఓకే, మనకి ఇది ఎంత వోల్టేజ్ ఎంత యాంప్స్ తీసుకుంటుంది అనేది ఈ రకంగా మనం చూసుకోవాలి. ఓకే, మనకు యాంప్స్ చూసుకోవాలనుకుంటే మల్టీమీటర్లో ఇది క్లామీటర్ అంటుంది దీన్ని. మీరు 200 మీద పెట్టుకొని ఇలా చెక్ చేసుకోవాలి. ఓకేనా, మనకు 11.3, 11.2 ఆ రేంజ్ ఇస్తుంది. ఓకే, మనం ఇప్పుడు దీన్ని ఏది మనకు నంబర్స్ వాడుతున్నాయి కదా, మనకి ఎంత యాంప్స్ తీసుకుంటుంది, 11 రేంజ్ తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు మనకి ఎంత 10.9 తీసుకుంటుంది. ఓకే, మనకి ఎప్పుడు కానీ ఈ రేంజ్ మీద ఒక 4 పాయింట్స్, ఓకేనా, 4 పాయింట్స్ ఎక్కువ ఉంటే చూసుకోవాలి. అంటే 11 అనుకుంటే ఎంత, అప్రాక్సిమేట్లీ 15, అంటే +4, 11 + 4 15, అంటే 15 మీద పెట్టినా. అంటే మనం 15 కన్నా ఎక్కువ అనేది ఎప్పుడు పెట్టకూడదు. ఎక్కువ పెడితే ఏమవుతుంది, మనకు మోటార్ రేంజ్ ఎక్కువ తీసుకొని కాలిపోయే అవకాశం ఉంటుంది. సో ఇది ఎంత తీసుకుంటుంది, 11 తీసుకుంటుంది. కానీ మనం ఎంత పెట్టాలి, +4, అంటే 15 వరకు పెట్టి ఉంచాలి. వేస్తే ఏంది ఫీజు వైర్ అనేది కొట్టేస్తుంది. కొట్టేసినప్పుడు మనకు మోటార్ సొంతంగా కాలిపోయిందని తెలుసుకోవాలంటే మనకు ఒక టెస్టర్ అనేది ఉండాలి. ఓకేనా, ఇది టపరే టెస్టర్, క్వాలిటీ టెస్టర్. ఓకేనా, మనకు ఒక టెస్టర్ అనేది ఉండాలి. ఇప్పుడు ఏం చేయాలి, ఒక వైరు 2 వైర్లు తీసేసి ఒక వైర్ ఏదైనా ఒక వైర్ మాత్రం పెట్టాలి. పెట్టి ఏం చేయాలి, స్టార్టర్ ఆన్ చేయాలి. ఆన్ చేసి ఓకేనా, ఇక్కడ అవుట్ గోయింగ్ వచ్చిందా, టెస్టర్ వెళ్తుంది చూడండి. ఓకేనా, టెస్టర్ వెళ్తుంది. సో దీనికి కూడా టెస్టర్ వెళ్తుందో చూడాలి. సో దీనికి కూడా వెళుతుంది. సో దీనికి కూడా వెళుతుందో చూడాలి. సో చూడడం వల్ల ఇప్పుడు ఏంటి, మూడింటికి టెస్ట్ వెళ్తుంది. అంటే ఇక్కడ ఇది ఇన్కమింగ్ అనుకుందాం, ఇది అవుట్ గోయింగ్, ఇది అవుట్ గోయింగ్. సో మనకు వైండింగ్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు. టెస్టర్ వెళ్తుంది కాబట్టి కదా, ఇంకో దీనికి కూడా టెస్టర్ వెళ్తుంది. సో మనకు వైండింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. సో మనకు వైండింగ్ అనేది ఏం కాలేదని ఒక నిర్ధారణకు రావచ్చు. మనం ఆటోమేటిక్ ఉంది కాబట్టి ఒక పేజ్ తీసేసినా కానీ ఏమైంది, స్టార్టర్ అనేది ఎత్తుకోలేదు. అదే మనకు ఇప్పుడు ఈ ఆటోమేటిక్ స్టార్ట్ లేదనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుంది, డైరెక్ట్ ఇది ఎత్తుకుంటుంది. అంటే 2 పేజీల మీద నడిచే అవకాశం ఉంటుంది. 2 పేజీల మీద నడిచి ఏమవుతుంది, మనకు మోటార్ అనేది కాలిపోతుంది. సో మనం ఆటోమేటిక్ వీకేసి చూద్దాం, ఎలా అనవద్దో చూద్దాం. ఓకే, మనం ఫీజు వీకేయడం అనేది జరిగింది. ఓకే, మనకి ఇప్పుడు చూడండి, ఇగో స్టార్టర్ అనేది ఒక ఫీజు తీసేసినాం. ఓకే, ఆటోమేటిక్ కూడా తీసేసినాం. ఆటోమేటిక్ తీసేయడం వల్ల ఎందుకు చూడండి, మనకు స్టార్టర్ అనేది ఎత్తుకుంది. సో మనకు 2 పేజ్ మీద కూడా స్టార్టర్ ఆన్ అవుతుంది. అంటే మనకు స్టార్టర్ ఆన్ అవడానికి ఈ యొక్క పేజు అండ్ ఈ యొక్క పేజ్ సరిపోతుంది.
ఈ మూడో ఫేజ్ అవసరం లేదు. ఓకేనా, అంటే మనకు ఆటోమేటిక్ పెట్టుకోవడం వల్ల ఒక ఫేజ్ వైర్ కొట్టేసినా కానీ మనకు స్టార్టర్ అనేది అయిపోతుంది. ఇందాక చూశారు కదా. సో మనం 2 ఫేజ్ల మీద కూడా మోటార్ రన్ అయ్యే అవకాశం ఉంది. సో మనం జాగ్రత్తగా మనం 3 ఫేజ్లు ఉన్నాయా లేవా అనేది మోటార్ స్టార్ట్ చేసేటప్పుడు ఒకసారి చూసుకోవాలి. 3 ఫేజ్ల లెన్స్ సరిగా ఉన్నాయా లేదా అనేది చూసుకున్న తర్వాతనే మనం మోటార్ ఆన్ చేయాలి. స్టార్టర్లో రెగ్యులర్గా వచ్చే ప్రాబ్లం మ్యాగ్నెట్. ఓకేనా, మనం మ్యాగ్నెట్ పోయిందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఓకేనా, మనకి ఇక్కడ పవర్ వస్తుంది చూడండి. ఓకేనా, ఇదే వైర్ ఇక్కడి నుంచి మనకి ఎక్కడ దాకా వస్తుంది. సో మనకి ఇక్కడ పవర్ వచ్చింది. ఓకేనా, ఇక్కడ వచ్చిన పవరు మనకి ఇక్కడ దాకా వచ్చినట్టయితేనేమో మ్యాగ్నెట్ ఉన్నట్టు. ఓకే, ఇక్కడ టెస్టర్ వెలగట్లేదు అంటే మ్యాగ్నెట్ పోనట్టు లెక్క. ఓకేనా, మనకు ఇక్కడి నుంచి మనకి ఏది ఈ మ్యాగ్నెట్కు ఈ భాగం వస్తుంది. ఈ భాగం వచ్చిన తర్వాత మన నెక్స్ట్ మనకి ఏంది ఈ భాగం నుంచి మనకు కంటిన్యూటీ ఉంటేనే ఇక్కడ టెస్టర్ వెళ్తుంది. ఒకవేళ ఇక్కడ టెస్టర్ వెలిగిందంటే మ్యాగ్నెట్ ప్రాబ్లం ఏం లేనట్టే. ఓకేనా, టెస్టర్ వెలగట్లేదు అంటేనే మ్యాగ్నెట్ పోయినట్టు. ఊరికైనా మనం మ్యాగ్నెట్ ఊరికైనా తీసి పారేయకూడదు ఎప్పుడు కానీ. మనకు ఒకసారి టెస్టర్తో చూసుకోవాలి. కంటిన్యూటీ అవుట్ సైడ్ వచ్చిందంటే మ్యాగ్నెట్ ఉన్నట్టు, లేదంటే మనకు మ్యాగ్నెట్ పోయినట్టు. పాయింట్ ఈ లెన్స్. ఓకేనా, మనకి ఇవి ఇన్కమింగ్ అయితే మనకు ఇది అవుట్ గోయింగ్ అవుతుంది. సో మనం ఇది ఎత్తినప్పుడు ఏమవుతుంది, ఇది ఆ సైడ్. ఓకే, మోటార్లో వచ్చే ఈ భాగం నుంచి మనకు ఆ సైడ్ ఈ భాగం అనుకుంటుంది. ఇది మోటార్ పోయే అవుట్ గోయింగ్ భాగం ఇది అనుకుంటుంది. సో ఈ అవుట్ గోయింగ్ భాగం ఏది ఇది ఈ భాగాలకు అనుకుంటుంది. ఇది రెడ్, ఇది ఎల్లో, ఇది బ్లూ. ఓకే, మనకి ఇది వచ్చేసి మనకి ఏం చేస్తుంది, స్టార్టర్ అనేది ఎత్తుకోవడం కోసం పనిచేస్తుంది. అంటే మనకి మ్యాగ్నెట్ ఉంది కదా పైకి ఇలా అతుకోవడం కోసం ఇది ఉపయోగపడుతుంది. ఓకే, మనం దీన్ని P1 అనుకుంటాం, ఇది P2, ఇది P3, ఇది P4, ఇది P5. ఓకేనా, ఇది R, ఇది Y, B, R, Y, B, P5, P4, P3, P2, P1 అనేది ఇలా ఫ్రీగా ఉండాలి. ఓకే, ఇలా వచ్చిన తర్వాత కూడా పైకి రానికే ఉండాలి. సో మనకి లెన్స్ అనేది ఈ మనకు స్ప్రింగ్ ఉంది కదా, స్ప్రింగ్ అనేది పర్ఫెక్ట్ ఉండాలి. అంటే ఇలా కింద పుష్ చేయగానే పైకి వచ్చేట్టు ఉండాలి. ఒకవేళ ఇది ఇలా వస్తాగానే కిందికి పోయింది అనుకోండి, అంటే మనకి ఏదో ఒక ఫేజ్ కానీ అయిపోతుంది. సో అప్పుడు మోటార్ కాలిపోయే అవకాశం ఉంటుంది. సో మనకు ఫ్రీ ఉండాలి స్ప్రింగ్ అనేది. ఎక్కిన తర్వాత మనకి ఇలా కొందరికి ఇలా సెట్ చేయడానికి రాదు. సో ఇక్కడ మనకి ఇక్కడ హోల్ అనేది ఉంటుంది. ఈ హోల్లో మనం ఇట్లా సెట్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది, లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో కొంతమంది తీయడానికి రాదు. ఇది ఇక్కడ హోల్ ఉంటుంది. హోల్ జాగ్రత్తగా చూసుకొని ఇలా తీసి ఇంట్లో పెడితే అయిపోతుంది. ఓకేనా, మనం ఎట్టున్నట్లాగా ఫిట్ చేసుకోవాలి. మనకి ఎప్పుడు కానీ ఏమన్నా స్పార్క్ వచ్చినట్టు అనిపిస్తే ఏది మన ఫైల్ కానీ ఇది రేకుమాలు కానీ బట్టి ఇటు లెన్స్ను మనం క్లీన్ చేసుకోవాలి. ఓకేనా, వీటికి అంత ఏం ప్రాబ్లం ఏం రాలేదు. ఓకేనా, మనం ఫిట్ చేసుకున్నాం కదా, ఇలా ఫ్రీగా కిందికి వెళ్ళిపోవాలి. ఓకే, ఇలా ఫ్రీగా కిందికి వెళ్ళిపోతేనే మనకు స్టార్టర్ అనేది పర్ఫెక్ట్ ఉన్నట్టు. స్టార్టర్ పర్ఫెక్ట్ ఉంటే మనకు మోటార్కు కరెక్ట్ మనం కరెంట్ ఇవ్వగలుగుతాం. అంటే కరెక్ట్ వోల్టేజ్ ఇవ్వగలుగుతాం. కరెక్ట్ వోల్టేజ్ ఇస్తే మనకి ఏమవుతుంది, మోటార్ అనేది మంచిగా రన్ అవుతుంది. సో మనకు అప్పుడు యాంప్స్ కూడా తక్కువ తీసుకుంటుంది. మనం కరెంటు సరిగా పంపలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇంకో ఫేజ్ మీద లోడ్ పడి మనకు లోడ్ అనేది ఏమవుతుంది, యాంప్స్ అనేది పెరుగుతుంది. యాంప్స్ అనేది పెరిగిందంటే ఏమవుతుంది అంటే మోటార్ ఎక్కువ లోడ్ తీసుకున్నప్పుడు యాంప్స్ పెరుగుతుంది. అంటే మోటార్ ఎక్కువ లోడ్ తీసుకుంటే యాంప్స్ పెరుగుతుంది. యాంప్స్ పెరిగిందంటే మనకి ఏంటి, మోటార్ కాలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మనం దీన్ని స్టార్టర్ను మనం నీట్గా ఉంచుకుంటే, స్టార్టర్ను కరెక్ట్ పద్ధతిగా ఉంచుకుంటే మనకు మోటార్ కాలిపోయే అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉంటాయి. ఇక్కడ నుంచి 7 వైర్లు వస్తాయి. ఓకేనా, ఒక ఫస్ట్ హోల్ నుంచి 3 వైర్లు, సెకండ్ హోల్ నుంచి 2 వైర్లు, థర్డ్ హోల్ నుంచి 2 వైర్లు. ఓకేనా, ఫస్ట్ 3 వైర్లు ఏం చేస్తాం, మనకు ఫేజ్ ఇండికేట్ చేస్తే కాబట్టి ఏంది, రెడ్ ఫేజు, ఎల్లో ఫేజు, బ్లూ ఫేజ్. ఓకేనా, నెక్స్ట్ మనకి ఏంది, నెక్స్ట్ 2 వైట్ ఉన్నాయి. ఒక వైట్ నప్పుడు మనం ఏం చేయాలి, P1 నుంచి ఓకే మ్యాగ్నెట్కి ఉన్న కనెక్షన్ మనం పూర్తి స్థాయిలో తీసేయాలి. ఓకేనా, అప్పుడు మనం ఈ ప్లేస్లో ఏం చేస్తాం, ఈ వైర్ అనేది పెడతాం అన్నట్టు. అంటే మనకు ఆటోమేటిక్ నుంచి వచ్చిన 2 వైర్లు అనేది ఇక్కడ కింద ఒకటి పైన ఒకటి ఫిట్ చేస్తాం. ఓకే, మనం స్క్రూస్ అనేది ఎప్పుడు కానీ పూర్తి స్థాయిలో టైట్ చేయాలి. ఓకేనా, మనం ఎప్పుడు కానీ పూర్తి స్థాయిలోనే టైట్ చేయాలి. సో అప్పుడే మనకు కరెంట్ అనేది పర్ఫెక్ట్గా మోటార్కి వెళ్తుంది. లేదంటే ఏమవుతుంది, ఇక్కడ ఫైర్ అనేది వస్తుంది. అంటే లూజ్ కాంటాక్ట్ వల్ల ఏమవుతుంది, కరెంట్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. సో మనం ఎప్పుడు లూజ్ కాంటాక్ట్ మెయింటైన్ చేయకూడదు. ఎక్కడ కూడా లూజ్ కాంటాక్ట్స్ మెయింటైన్ చేయకూడదు. లూజ్ కాంటాక్ట్స్ వల్ల ఏమవుతుంది, మనకు కరెంట్ అనేది ఎక్కతక్క అయితే అప్పుడు ప్రాబ్లం అనేది చూపిస్తుంది. సో మనం ఫుల్ టైట్లో చూసుకోవాలి. ఇప్పుడు కానీ లెన్స్ అనేది ఫుల్ టైట్ చేసుకోవాలి. ఎదురు పెట్టుకున్నాం, ఆటోమేటిక్ ఉంది కాబట్టి ఇప్పుడు చూడండి, మోటార్ స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వటం లేదు. సో మనకి ఆటోమేటిక్ అనేది సెక్యూర్ చేసింది. ఓకే, ఆటోమేటిక్ లేకపోయి ఉంటే ఏమేమో ఓకే మనం స్టార్టర్ వస్తాగానే స్టార్టర్ ఎత్తుకుని ఏంది, మోటార్కు సప్లై వెళ్ళి మోటార్ ఒక 2 మినిట్స్ లేకుండా 5 మినిట్స్ తర్వాత ఏమవుతుంది, 2 ఫేజ్ మీద రన్ అయ్యి అంటే అది తీసుకోలేక ఏమవుతుంది, మోటార్ అనేది కాలిపోవన్నట్టు. సో మనకు ఆటోమేటిక్ అనేది ఇక్కడ మనకు సెక్యూర్ చేసింది మోటార్ను.
ఓకే, ఇప్పుడు మన ఫీజ్ అనేది పెట్టడం జరిగింది. సో ఇప్పుడు మనం ఆన్ చేసుకుందాం. సో మోటార్ అనేది ఆన్ అయింది. ఓకేనా, ఎటువంటి శబ్దం లేకుండా ఆన్ అయింది. సో మనకు ఎటువంటి శబ్దం లేకుండా ఉన్నప్పుడే మనకు మోటార్ పర్ఫెక్ట్ ఉంటుంది. లేదంటే మా వాళ్ళ స్టార్టరే. ఓకే, ఇందులో ఓకే మనకు స్టార్టర్లో ఛత్రి కప్పు ఉంది. ఓకేనా, ఓకే ఇక్కడ ఛత్రి కప్పు ఉంది. ఓకే, మనం దీనివల్ల ఈ ఛత్రి కప్పు వల్ల ఏమవుతుంది, మనకు 2 పేజీల మీద అది టచ్ ఏం చేస్తుంది, అది చనిపోతుంది. సో మనం మోటార్ కూడా ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది. సో మనం దాన్ని ఫీజులు తీసేసి ఆ కప్పుని అనే దాన్ని తొలగించాలి. ఓకేనా, కనబడుతుందా? ఓకే, ఇక్కడ కప్పు ఉంది, ఛత్రి కప్ప. ఓకే, దీన్ని తొలగిస్తాను ఫీజులు తీసేసి. ఇందులో ఇప్పటిదాకా ఇది స్టార్టర్లో ఉంది. ఓకే, దీన్ని తొలగించకపోతే ఏమవుతుంది, మనకు అది ఫేస్ టు ఫేస్ అయ్యేది, రెడ్ ఫేస్కి ఎల్లో ఫేస్కి టచ్ ఏం చేస్తుంది, మనకు స్టార్టర్ కాలిపోయే అవకాశం ఉంటుంది, లేదా మనకు మోటార్ కాలిపోయే అవకాశం ఉంటుంది. సో దీన్ని ఫీజులు తీసేసి తొలగిస్తున్నాను. ఓకే, మనకు అప్పుడప్పుడు పాములు కానీ కప్పలు కానీ ఎలుకలు కానీ చొర్రే అవకాశం ఉంటుంది. సో మనం స్టార్టర్ ఆన్ చేసేటప్పుడు ఎప్పుడు కానీ చూసుకోవాలి స్టార్టర్ వద్ద. ఓకే, కప్పను అనేది తొలగించడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు ఈ జాగ్రత్త ఫ్రెండ్స్, మన కరెంటు దగ్గర ఎప్పుడు కానీ ఇది మనకు అంటే ఓపెన్ ఉంటుంది కాబట్టి కప్పలు కానీ పాములు కానీ ఎలుకలు కానీ చొర్రే అవకాశం ఉంటుంది. సో మనం ఎప్పుడు కానీ జాగ్రత్తగా చూసుకోవాలి. మోటార్ ఆన్ చేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలి ఖచ్చితంగా. ఓకేనా.